ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో అసత్య ప్రచారంపై ఈసీ ఆదేశాలతో సిఐడి దర్యాప్తు చేపట్టింది. రంగంలోకి దిగిన సిఐడి అధికారులు ఐవీఆర్ఎస్ కాల్స్ ఎవరు చేస్తున్నారు, దర్యాప్తులో భాగంగా చంద్రబాబును A1 గా చేర్చారు. అలాగే నారా లోకేష్ ను A2 గా సిఐడి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఎక్కడి నుంచి చేస్తున్నారు అనే దానిపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఈ అంశంపై ఆధారాలతో సహా ఈసీకి వైసీపీ ఫిర్యాదు చేయగా ఎన్నికల కోడ్కు విరుద్ధంగా టీడీపీ ప్రచారం చేస్తున్నట్లు ఈసీ గుర్తించింది. ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలతో సిఐడి అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా మనకు అందిస్తారు. దుర్గా, హరీషా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై జరుగుతున్నటువంటి దుష్ప్రచారానికి సిఐడి దర్యాప్తు చేస్తుంది. నిన్న ఏదైతే వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది ఈసీకి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారు, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, ఇది పూర్తిగా ఎన్నికల నియమావళికి విరుద్ధంగా జరుగుతుందంటూ కూడా వైఎస్ఆర్సీపీ నిన్న ఈసీకి ఫిర్యాదు చేసింది. అయితే వైసీపీ ఫిర్యాదుపై స్పందించినటువంటి ఈసీపీ దీనిపైన సీరియస్గా తీసుకుంటూ సిఐడికి ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి ఎవరైతే ఈ కాల్స్ చేస్తున్నారో, ఎవరైతే ఈ దుష్ప్రచారానికి పాల్పడుతున్నారో అనే దానికి సంబంధించి కూడా విచారణ చేయాలంటూ కూడా సిఐడికి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈసీ ఆదేశాలని సీరియస్ గానే సిఐడి కూడా తీసుకుంది. దర్యాప్తు అనేది నిన్న రాత్రి నుంచి కూడా మొదలుపెట్టినటువంటి పరిస్థితి. ఇప్పటికే కేసు కూడా నమోదు చేశారు. అయితే ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ ఈ దుష్ప్రచారానికి సంబంధించి A1 గా చంద్రబాబును, A2 గా లోకేష్ తో పాటు మరొక 10 మందిపై కేసు నమోదు చేస్తూ సిఐడి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసింది. దీంతో పాటు ఐవీఆర్ఎస్ కాల్స్ ఎవరైతే చేస్తున్నారో ఆ కంపెనీలపైన కూడా కేసు నమోదు చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా భూములన్నీ కూడా లాగేసుకుంటున్నారు, భూములన్నీ కూడా ప్రభుత్వానికి వెళ్ళిపోతాయి, సీఎం జగన్ భూములన్నీ కూడా దోచేస్తారంటూ కూడా ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా సమాచారం కూడా వస్తుంది. ఇందులో భాగంగానే ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు, తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటూ కూడా నిన్న వైఎస్ఆర్సీపీ ఇచ్చినటువంటి ఫిర్యాదు నేపథ్యంలో ఈ ఈసీ ఆదేశాలు అలాగే సిఐడి యాక్షన్ తీసుకుందని చెప్పాలి. ఇందులో ఇప్పటికే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు, కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే A1 గా చంద్రబాబుని కేసులో నమోదు చేశారు, అలాగే A2 గా లోకేష్ తో పాటు మరొక 10 మంది పైన కూడా కేసు నమోదు చేశారు. అయితే దర్యాప్తు కూడా చాలా దుమ్మరంగా చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, ఏ మోటివ్ తో ఈ కాల్స్ చేస్తున్నారు, ఎవరు ప్రోత్బలం అనే దానికి సంబంధించి కూడా విచారణ అంతా కూడా చేసిన తర్వాత కేసు నమోదు చేశారు. A1 గా చంద్రబాబు, A2 గా లోకేష్ పేరు కూడా ఈ ఎఫ్ఐఆర్ లో చేర్చడం జరిగింది. అయితే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించి రాజకీయంగా అటు ప్రతిపక్ష పార్టీ ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో పాటు మిగిలినటువంటి నేతలంతా కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో గత వారం రోజుల నుంచి కూడా కామెంట్ చేస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు. దీంతో పాటు ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారనే ఒక ఆవేదన కూడా వస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించి ఎక్స్పర్ట్స్ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో వివాదాలన్నీ కూడా సర్దుమవుతాయి, సమస్యలు పరిష్కారం అవుతాయి, ఏళ్ల కాలంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయంటూ కూడా ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించి చాలా క్లియర్ గా వివరణ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఐవీఆర్ఎస్ కాల్స్ అయితే ఏవైతే వస్తాయో ఐవీఆర్ఎస్ కాల్స్ కి సంబంధించి వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదుపై ఈసీ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు సిఐడి కేసు కూడా నమోదు చేసింది. A1 గా చంద్రబాబు, A2 గా లోకేష్ పేర్లతో పాటు మరొక 10 మందిపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. హరీషా, దుర్గా, అంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయానికి సంబంధించి రాజకీయ దుమారమే రేగుతోంది ఇటు ఏపీలో. అయితే ప్రధానంగా ఇక్కడ మరి ఎటువంటి చర్యలు ఫర్దర్ గా తీసుకునే అవకాశం ఉంది సిఐడి అధికారులు? అంటే ఇప్పుడే ఈసీ ఆదేశాల మేరకు కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనేది కూడా కొనసాగుతుంది కాబట్టి ఎవరైతే ఐవీఆర్ఎస్ కాల్ చేస్తున్నారో ఆ కంపెనీలను పిలిచి విచారించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాళ్ళతో పాటు ఎవరిపైన అయితే A1 గా చంద్రబాబు, A2 గా లోకేష్ పేర్లు, ఇద్దరు పేర్లు కూడా ఈ కేసులో చేర్చారు కాబట్టి ఇప్పుడు పూర్తిగా ఈసీ పరిధిలో విచారణ అనేది జరుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఈసీ పరిధిలోనే విచారణ అంతా కూడా జరుగుతుంది కాబట్టి పూర్తిగా రిపోర్ట్ అంతా కూడా ఈసీకి సిఐడి ఇవ్వబోతుంది. అయితే ఈ చంద్రబాబుని, లోకేష్ ని విచారణకు పిలుస్తారా, లేదంటే ఐవీఆర్ఎస్ కాల్స్ సంబంధించినటువంటి కంపెనీలను విచారణకు పిలిచి వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే స్టేట్మెంట్ ఉంటుందో ఆ స్టేట్మెంట్ బట్టి లోకేష్, చంద్రబాబుపై చర్యలు తీసుకుంటారనే దానికి సంబంధించి కూడా రానున్న రోజుల్లో తెలిసే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు అయితే చాలా సీరియస్ గా సిఐడి చేస్తుంది. ముందుగా ఐవీఆర్ఎస్ కాల్స్ చేస్తున్నటువంటి కంపెనీలను విచారించే పనిలో అయితే ప్రస్తుతం సిఐడి అధికారులు ఉన్నారు. తర్వాత చంద్రబాబు అలాగే లోకేష్ ను కూడా విచారించే పరిస్థితి కనిపిస్తుంది. హరీషా.
రైట్, థ్యాంక్ యూ దుర్గా.